నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. హరిహర వీరమల్లు మూవీ అనేది ఈరోజు రిలీజ్ అయింది కదా. మరి ఈ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ సార్. మరి సార్ని అడిగి ఈ మూవీ రివ్యూ ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, హరిహర వీరమల్లు సినిమా అనేది ఈరోజు రిలీజ్ అయింది. సో బయట అయితే చాలామంది రివ్యూస్ ఇస్తున్నారు, పబ్లిక్ బైట్స్ వస్తున్నాయి, అలాగే చాలామంది అనాలిసిస్ చేస్తున్నారు ఈ సినిమా పైన. బాగుందని కొంతమంది, బాగాలేదని కొంతమంది, ఫస్ట్ హాఫ్ బాగుందని, సెకండ్ హాఫ్ బాగాలేదని. సో ఇలా రకరకాలుగా ఈ మూవీ మీద విమర్శలు అయితే వస్తూనే ఉన్నాయి మనకి. మరి ఎలా ఉందంటారు సార్ ఈ సినిమా? అంటే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఏంటంటే, డైరెక్టర్ని మార్చడం అనేది పెద్ద తప్పు. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో ఈ సినిమా వచ్చింది. ఎప్పుడైనా సరే ఒక వంట ఒకళ్ళు చేస్తేనే బాగుంటుంది. ఒక వంటలో అందరూ వేలు పెట్టారనుకో, కొంతమంది ఉప్పేసి, కొంతమంది కారం వేసి, అట్లా నలుగురు చేసి వంట చేశారనుకో, వంట ఎలా పాడవుద్ది? అదే జరిగింది. ఓకే, అందుకనే క్రిష్ని కంటిన్యూ చేసి ఉండి ఆయన డేట్లు సరిగ్గా టైం కేటాయించి ఉంటే మంచి సినిమా అయి ఉండేది. ఖచ్చితంగా మంచి సినిమా అయి ఉండేది. ఓకే, అందరూ అంచనాలకే తగ్గట్టుగా ఉండేది. అంటే ఇప్పుడు క్రిష్ గారు లేకపోవడం వల్ల ఈ సినిమాకి కొంచెం సెకండ్ హాఫ్ మైనస్ పడింది అనుకో. ఇప్పుడు అది అందరూ నోట అదే నాలుతుంది. క్రిష్ దీంట్లో తప్పుకోవటమే ఈ సినిమాకి పెద్ద మైనస్ అని అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని సన్నివేశాలు చూసిన తర్వాత సినిమాలో తెలుస్తుంది, ఇవి గతంలో చేసిన సన్నివేశాలు, ఇవి ఇప్పుడు షూట్ చేసినవి అనేది తెలిసిపోతుంది. అంటే ఆ డైరెక్షన్ కూడా అర్థమవుతుంది అంటారా సార్? అంటే క్రిష్ గారి డైరెక్షన్ ఏజ్ అనేది 5 ఏళ్ల క్రితం తీసినప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్లో ఎలా ఉంది ఆ ఫేస్, ఇప్పుడు ఫేస్ ఎలా ఉంది, ఇవన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకటైతే ఆ క్రిష్ అనుకున్న కథని అనుకున్నట్టుగా చేసుకెళ్ళిపోతే బాగుండేది. వీళ్ళు ఏం చేశారంటే సనాతన ధర్మాన్ని ఛాయలు కూడా దీంట్లో కలిపి మిక్స్ చేశారు. అది ఒక తప్పేమనిపిస్తుంది. సినిమాగా అనుకుని తీసుకెళ్ళిపోతే బాగుండేది. లేదా హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో ఔరంగజేబుని పెట్టుకుని, లేకపోతే పండుగ సాయంలో, లేకపోతే ఇంకోళ్ళలో ఎవరితో స్టోరీ పెట్టుకుని బయోపిక్ లాగా, బయోగ్రఫీ లాగా అది చేసినా బాగుండేది. లేదా ఒక దోపిడీ దొంగని క్రియేట్ చేసుకుని అతను చేసే పరికరం పెట్టుకుని వెళ్ళిపోద్ది. అంటే హరుణ్ణి కలపాలి, సనాతన ధర్మాన్ని దీంట్లో మిక్స్ చేయాలి, హిందుత్వాన్ని దీంట్లో కలపాలి అనుకోవడం వల్ల ఒకటి కొంత గందరగోళం నెలకొంది. అనుకున్న సబ్జెక్ట్ని అనుకున్నట్టుగా వెళ్తే ఒకటి, ఇంకొకటి ఏమనిపిస్తుందంటే సెకండ్ హాఫ్ కథ అంతా మార్చుకున్నారేమో అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ వాళ్ళు అనుకున్న ముందు చేసిందంతానేమో పక్కా ప్రీ ప్లాన్డ్గా చక్కగా అనుకున్న స్క్రిప్ట్ ప్రకారం వెళ్ళారు వాళ్ళు. ఇక క్రిష్ మారిపోయిన తర్వాత స్క్రిప్ట్లో చేంజెస్ రకరకాలుగా జరగడం వల్ల ట్రాక్ తప్పినట్టుగా నేను భావిస్తున్నాను. ఓకే, అంటే సార్ చాలామందికి ఏంటంటే ఈ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత అంచెలంచెలుగా పెరిగింది, ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి అనమాట. బట్ మూవీకి వెళ్ళిన తర్వాత చాలామంది నోట్లో వచ్చింది ఏంటంటే ఫస్ట్ హాఫ్ అనేది చాలా బాగుంది, సెకండ్ హాఫ్ అనేది చాలా మీరు చెప్పినట్లుగానే చాలా డల్గా తీసుకెళ్ళిపోతున్నారు, అంతే ఏం బాగాలేదనేసి అంటున్నారు. అంటే క్రిష్ గారు ఈ సెకండ్ పార్ట్కి ఉంటే బాగుండును అని అనుకున్నారంటారా అలా సార్? అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ హాఫ్ బాగుండని కారణం ఏంటంటే ఫైట్ సన్నివేశాలు, ఇంట్రడక్షన్ ఫైట్ ఒకటి, వస్తాదుల ఫైట్ ఒకటి, ఆ బియ్యం బస్తాలు తీసుకెళ్ళటం దాని మీద ఫైట్ ఒకటి, తర్వాత లవ్ ట్రాక్ ఇవన్నీ బాగానే కుదిరినాయి. అలాగే లవ్ ట్రాక్ కూడా కొంత బాహుబలి ఛాయలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఫస్ట్ హాఫ్లో బాగుంది సినిమా. పైగా నిధి అగర్వాల్ ఈయన్ని మోసం చేయటం, పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వెల్ ముందే అదే ట్విస్ట్, అది కొద్దిగా మోసం చేయటం. ఆవిడ ఎందుకు మోసం చేసింది అనేది సెకండ్ హాఫ్లో కనిపిస్తుంది. అట్లా ఫస్ట్ హాఫ్ వరకు అక్కడ విన్యాసాలు కానీ, లాస్ట్లో తప్పించుకోవడం కానీ, అంటే డైమండ్స్ కాజేయాలనే యాంగిల్లో లాస్ట్ విన్యాసాలు కానీ ఇవన్నీ కూడా బాగున్నాయి. అందుకని ఫుల్ ప్యాక్డ్గా ఫస్ట్ హాఫ్ అయితే ఉంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏమైందంటే వీళ్ళు ఢిల్లీ వెళ్ళటం, ఆ గుర్రాల మీద వెళ్తూ అది గ్రీన్ మ్యాట్ మీద మొత్తం గ్రీన్ మ్యాట్ మీద చేసినట్టు అనిపిస్తుంది. అవన్నీ ఆర్టిఫిషియల్గా ఉన్నాయి. అది మొదటి నుంచి కూడా చివరి వరకు కూడా ఏదో బ్రహ్మోత్సవంలో మహేష్ బాబు వాళ్ళందరూ చుట్టాలందరూ కలుసుకుంటా వెళ్ళినట్టుగా ఈ సినిమాలో కూడా ఇక గుర్రాల మీద వీళ్ళు ఢిల్లీ వెళ్ళటం, అక్కడే దారిలోని ఫైట్లు, దారిలోని వరుణ యాగం, తుఫాన్ రావడం, దాంతో ముగిసిపోయింది. క్లైమాక్స్ చాలా పేలవంగా ఉంది. పవర్ స్టార్ చెప్పినట్టుగా, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా క్లైమాక్స్ ఫైట్ కూడా అంత ఆసక్తికరంగా ఏమీ లేదు. అందువల్ల ఏమైందంటే వీళ్ళు మొదటే క్రిష్ని తప్పించకుండా ఉండి అందరూ వేలు పెట్టకుండా ఒక డైరెక్టర్ పందాలో సినిమా వెళ్ళి ఉంటే సినిమా ఒక అద్భుతమైన నిండుదనం కనిపించేది. నిజంగా ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ మించి ఉండేది. ఇంకోటి ఏంటంటే ఆయన టైం ఎక్కువ కేటాయించలేకపోవడం కూడా ఒక కారణం. ఆయన అనుకోవడం లేదు, ఆయన బిజీగా ఉండటం వల్ల ఈయనకి రోజు 2 గంటలు టైం కేటాయించడం, ఈ సినిమాని కంప్లీట్ చేద్దాం, బలవంతంగా ఈ సినిమాని కంప్లీట్ చేసి ఆయన బయటపడేద్దాం అని చేసినట్టుగా కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ చూసిన వాళ్ళకి ఏమైనా సరే ఫస్ట్ హాఫ్లో ఎంత జోష్తో ఫ్యాన్స్ ఉంటారో సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎవరి నోట మాట రావట్లా. రిలీజ్ టైంలో షో చూస్తున్నప్పుడు, ఫస్ట్ షో చూస్తున్నప్పుడు
ఆ ఫ్యాన్స్ కేరింతలు తెలిసిపోతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో ఉండే కేరింతలు సెకండ్ హాఫ్లో లేవు. ఫ్యాన్స్ కూడా మౌనం దాల్చేశారు. చాలామందికి ఫస్ట్లో కన్నా ఎండింగ్లోనే జోష్ రావాలి, బట్ చాలామంది ఎండింగ్లో జోష్ అనేది చాలా డల్ అయిపోయింది అనేది. కనీసం క్లైమాక్స్ అన్న హైలైట్గా నిలిస్తే బాగుండేది. ఇంకొకటి అసలు ఔరంగజేబుని పెట్టుకుని అంత పవర్ఫుల్ తోపు విలన్ పెట్టుకుని అతన్ని వీరమల్లు ఎలా ఎదిరించాడనే కోణంలో ఫైట్స్ ఉండే బాగుండేది. ఓకే, కనీసం అది ఒకవేళ తీసుంటే ఒకవేళ యాడ్ చేసినా కనీసం యాడ్ అయినా కొంత విధంగా హెల్ప్ అవుద్దేమో తెలియదు. కానీ ఏదైనా ఫైట్స్ అనేసి యాడ్ చేసినా కొంత ఔరంగజేబుకి ఏదో తుఫాను వస్తుంది, దాన్ని పట్టుకుని చేయి కలుపుకొని వాళ్ళు అట్లా ఆగిపోవడంతోనే యుద్ధ భూమి అయినా ఇంకోటి సినిమా నెక్స్ట్ స్టార్ట్ అయిపోతుందని చెప్పడం కానీ ఇవన్నీ కూడా మైనస్ పాయింట్లే. సినిమా చివరి వరకు కూడా ట్రాక్ తప్పిందని మనకి స్టార్టింగ్లో అర్థమైపోతుంది. సెకండ్ హాఫ్ ఎంటర్ అవడంతోనే కథ గమనం మారిపోయింది, దారి తప్పిందని అర్థమైపోయింది. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఇలా ఉంటే మళ్ళీ ఈ మూవీకి వచ్చేసి ఏంటంటే పార్ట్ 2 ఉంటుంది అనేసి అంటున్నారు కదా సార్. ఎందుకంటే మరి ఈ పార్ట్ 2లో కూడా క్రిష్ గారు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? ఎందుకంటే చాలామందికి ఇక్కడ మిస్ అవుతున్నారు. పార్ట్ 1 అనేది చాలా బాగుంది, బట్ పార్ట్ 2 విషయానికి వచ్చేసరికి సో స్టోరీ అనేది ట్రాక్ మిస్ అయింది అనేసి అంటున్నారు కదా సార్. క్రిష్ ఒరిజినల్గా రాసుకున్న స్క్రిప్ట్ ఏంటో తెలియదు. ఇది రకరకాల మార్పులకు చేర్పులకు లోనైంది. దీంట్లో త్రికుని గారి హస్తం ఎంత పెట్టారో తెలియదు, జ్యోతికృష్ణ గారి హస్తం ఎంత పెట్టారో తెలియదు, పవన్ కళ్యాణ్ గారి హస్తం ఎంత పెట్టారో తెలియదు. అంటే యాక్షన్ సన్నివేశాల వరకు ఆయన ఇన్వాల్వ్ అయిన అని చెప్పారు. కాబట్టి ఇట్లా రకరకాల వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వటం కొంత అంటే సినిమాని పూర్తి చేసి బయటపడదాం అనే ఉద్దేశం వెళ్దాం, అలా తప్పుపడడానికి పని కూడా లేదు. ఓకే, లేకపోతే సినిమా ఓ రేంజ్లో ఉండేది. ఓకే, ఏదేమైనా నిర్మాత బయటపడతాడా అంటే కానీ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే 4 రోజులు కలిసి వచ్చింది. సినిమాలు ఆల్టర్నేటివ్ సినిమాలు లేవు, వేరే సినిమాలు లేవు, హీరోయిజం ఉన్న సినిమా ఇది ఒకటే. ఇంకోటి ఏంటంటే పవర్ స్టార్కి ఎంత స్టామినా ఉందనేది బయటపడింది ఈ సినిమా ద్వారా. ఆయన ఆషామాషి వ్యక్తి కాదు, ఆయన రాజకీయాలకు వెళ్ళిపోయినా ఒరిజినల్ అలాగే ఉందనేది నిరూపితమైంది. ఎందుకంటే ఆయన పాత్ర వరకు 100% న్యాయం చేశారు. అలాగే బాబీ డియోల్ కూడా చాలా ఔరంగజేబు పాత్రకి 100% ఆయన న్యాయం చేశాడు. అది 2 పాత్రల పరంగా చూసుకుంటే. ఓకే సార్, మీ ప్రకారం అంటే మీరు ఈ మూవీ ఎలా ఉంటే బాగుండును అనుకున్నారు సార్? మీరు చూసి నేను ఎలా ఉంటే బాగుండు అనుకున్నా అంటే అప్పుడు ఈయన బయలుదేరి వెళ్తాడు ఢిల్లీకి. 8వ వాడు బయలుదేరాడు, వాడిని అడ్డుకోవాలని చెప్పి అక్కడ ఔరంగజేబు మనుషులు అడ్డుకుంటా ప్రయత్నం చేస్తారు. అక్కడ అదంతా అసలు లేకుండా వీళ్ళు ఆ కోహినూర్ వజ్రం మీద ఫోకస్ పెట్టుకుని సన్నివేశం క్రిస్పీగా రాసుకుని తెర మీద చక్కగా ఆవిష్కరించగలిగితే బాగుండేది. రకరకాల సన్నివేశాలు అంటే కథ అంతా మొత్తం ఫస్ట్ హాఫ్లో అయిపోయినట్టుగా మనకు అనిపిస్తుంది. నిధి అగర్వాల్ పాత్ర కూడా సరిగా ఎస్టాబ్లిష్ కాలా, వీళ్ళ లవ్ సన్నివేశాలు ఎస్టాబ్లిష్ కాలా. మధ్యలో దారిలో మళ్ళీ వేరే వాళ్ళకి నీళ్లు లేవని వాళ్ళు ఎలా బతుకుతున్నారో ఈయన చెప్పి నీళ్ళతోనే బతుకుతున్నారా అనేది ఒక సన్నివేశం ఉంది. వాటర్ లేకపోవడం అనేది, అనావృష్టి పరిస్థితులు, అక్కడ అల్లాడుతున్న మళ్ళీ వీళ్ళ దగ్గర నీళ్ళు తాగటం, పిల్లడు అడగటం, నీళ్ళు అడగటం, అది తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వటం, ఈ సన్నివేశాలన్నీ చాలా ఆర్టిఫిషియల్గా ఉన్నాయి. అల్లిన సన్నివేశాలన్నీ కూడా చాలా ఆర్టిఫిషియల్గా ఉన్నాయి. అవన్నీ అక్కడే చాలా పొరపాట్లు జరిగినాయి. అలాంటి సన్నివేశాలు ఇంకా కొన్ని ఉన్నాయి. అలాగే ఏ వరకు లేని ప్లేస్లో వరుణయాగం చేయటం కానీ, ఆ వరుణయాగం మళ్ళీ అవంగానే వర్షం పడటం కానీ, అంటే ఈయనలో కొన్ని శక్తులు, అద్భుత శక్తులు హరిహర వీరమల్లులో ఉన్నాయని చెప్పాలి ప్రయత్నం కూడా జరిగింది అక్కడ. అతను జంతువులతో మాట్లాడుతున్నట్టు ఫస్ట్ హాఫ్లో ఏమవుతుందంటే నైజాం నవాబు ఒక పులితో వస్తాడు. వచ్చినప్పుడు ఆయన ఇలా అంటే ఆయన వీరమల్లు చుట్టుముడుతుంది ఆ పులి. అదే అంత పవర్ఫుల్ పులి మళ్ళీ ఈయన కూడా దాని కళ్ళలో చూసి ఎలాంటి వెనక్కి వెళ్ళిపోతుంది. జంతువులతో కూడా ఈ వీరమల్లు మాట్లాడతాననేది ఎస్టాబ్లిష్ చేశారు అక్కడ. అదే సన్నివేశాన్ని మళ్ళీ రిపీట్ చేయడం కోసం తోడేళ్ళు పెట్టిన సన్నివేశాలు ఉంటాయి. వాళ్ళు దారి మధ్యలో రిలాక్స్ అవుతున్నప్పుడు తోడేళ్ళు అటాక్ చేసినప్పుడు వాడితో కూడా మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు అవి వెనక్కి వెళ్ళిపోతాయి. ఇట్లాంటి కొన్ని ఉన్నాయి. అంటే ఇది ఆయన కొంత శక్తులు ఉన్నాయి. ఎందుకంటే స్టార్టింగ్లోనే ఒక బిడ్డగా వస్తాడు, గరుత్మంతుడు ఈ బిడ్డను ప్రసాదించాడు అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారు. అలాగే వీళ్ళు పెంచుకుని కొన్ని శక్తులు కూడా ఉన్నట్టుగా మనకు చూపించారు. అంటే ఇవన్నీ హిందుత్వాన్ని ఎజెండా పెట్టుకున్నారు కాబట్టి కొంత అటు మిక్స్ చేసుకున్నారు. అట్లా కాకుండా యాక్షన్ ఓరియంటెడ్గా ఒక పీరియడిక్ డ్రామాగా తీసుకున్నట్టయితే సినిమా ఇంకొక రేంజ్కి వెళ్ళేది. ఓకే సార్, ఫైనల్గా ఈ మూవీకి మీరు ఇచ్చే రివ్యూ ఎంత సార్? ఫైనల్గా అయితే చెప్పాక నేను టూ మెనీ కుక్స్ స్పాయిల్ ది బ్రోత్ అంటే 10 మంది వంట చేస్తే కలిపి వంట చేస్తే ఆ వంట కూడా పాడవుద్ది, అది టేస్ట్ లేకుండా పోతుంది. అది సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అలా టేస్ట్ లేకుండా పోయింది. ఫస్ట్ హాఫ్కి వచ్చేసరికి వంట బాగానే కుదిరింది, కానీ పూర్తి స్థాయి వంటకం తయారైన తర్వాత చెడిపోయింది. ఓకే, సో ఫైనల్గా ఎంత ఇస్తా అంటారు సార్ మీరైతే? 5కి అయితే నేను 2.5 ఇస్తాను. ఓకే సార్, హరిహర వీరమల్లు మూవీ రివ్యూ అనేది ఏ విధంగా ఉంది ఏంటి అనే వాటి గురించి అయితే మాకు చెప్పారు. నమస్కారం.